ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు. ఈరోజు సామెతలు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే అక్కడ జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడంట. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడంట. కుమారుడు ఒక్కడే, కానీ ఇక్కడ తల్లి తండ్రిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. జ్ఞానము కలిగిన కుమారుడు, జ్ఞానం కలిగినోడికి వాడు జ్ఞానం ఉంది కాబట్టి బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ బుద్ధిగా జీవిస్తూ తన్ను కన్న తండ్రికి సంతోషాన్ని కలిగజేస్తాడంట, పేరు తెస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, జ్ఞానము, బుద్ధి, జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఒక వ్యక్తి సరైన మార్గంలో నడవటానికి నేర్పించేదే పరిశుద్ధ గ్రంథం. ఆయన సత్యం, జీవం, మార్గం నేనే అన్నాడు. జీవ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు జ్ఞానంగా ప్రవర్తించి తను కన్న తండ్రికి, తను పుట్టించిన దేవుడు తండ్రికి వారు సంతోషాన్ని కలుగజేస్తారంట. కానీ లోక మార్గములో, నిర్జీవమైన మార్గంలో నడిచే వాళ్ళు ఏం చేస్తారంటే దుఃఖాన్ని కన్నందుకు తన్ను 9 నెలలు 10 నెలలు మోసి కన్నందుకు ఆ తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తారంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడంటే తను పుట్టించినందుకు, తను సృష్టించినందుకు, తన ఊపిరిని ఆ వ్యక్తిలో ఉంచినందుకు అతను జీవితకాలం కూడా జ్ఞానంగా ప్రవర్తిస్తూ జ్ఞానంగా బ్రతుకుతూ మరి దేవునికి మహిమ తెచ్చేవాడిగా ఉన్నప్పుడు తన్ను సృష్టించినందుకు, తన్ను పుట్టించినందుకు దేవుడు ఎంతగానో సంతోషించి అతన్ని ఇంకా దీవిస్తాడంట. దేవుని స్తోత్రం. బుద్ధి లేని వాడిని దేవుడు ఖచ్చితంగా దీవించడు. ఎందుకంటే ఇంకా మరీ పాడైపోతాడు, బుద్ధిహీనుడైపోతాడు కాబట్టి. అందుకే మనము తండ్రిని సంతోషపెట్టేవారిగా ఉండాలి. తల్లికి దుఃఖము పుట్టించేవారిగా మనం జీవించకూడదు. మనకున్నది ఒకే జీవితం, మనకున్నది చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అయితే నువ్వు ఖచ్చితంగా దేవుని మాటలు వినటానికి ఇష్టపడాలి, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. అప్పుడే నువ్వు జ్ఞానంగా నడుచుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని జ్ఞానము ఎప్పుడూ నాశనానికి నడిపించదు, ఎప్పుడూ బుద్ధిహీనమైన పనులు చేయించదు. అది అతనికి ఉపయోగకరంగా ఉంటుంది. అతన్ని పుట్టించిన, సృష్టించిన ఆ దేవునికి కూడా, ఆ తండ్రికి కూడా సంతోషం తెచ్చేదిగా ఉంటుంది. ఈ విధంగా చేసి మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలను మేము పొందుకొని దీవించబడదాం గాక. మన పుట్టించిన దేవుణ్ణి మహిమపరచుదాం గాక. మనల్ని కన్న తల్లిని సంతోషపరచుదాం గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.